హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఈరోజు వీడియోలో మనం టెస్లా టైర్లు మార్చుకున్నాము, దాని గురించి తెలుసుకుందాం అనమాట. నేను నెక్స్ట్ వీక్ డెట్రాయిట్ ట్రిప్కి వెళ్తున్నాము, రోడ్డు వెళ్తున్నాను. సో వైఫ్ కిడ్తో వెళ్తున్నా కాబట్టి జస్ట్ టు బి అనే సేఫ్ సైడ్ టైర్లకి ఏమన్నా అవ్వకూడదు అని చెప్పేసి మనం కొత్త టైర్లు వేయించుకుంటాం అనమాట. ఆల్రెడీ ఉన్న టైర్లు బాగా అరిగిపోయి ఉన్నాయి. సో టైర్లు మార్పిద్దామని డిస్కౌంట్ టైర్స్కి వెళ్ళాను. డిస్కౌంట్ టైర్స్కి వెళ్తే ఒక రేట్ చెప్పాడు, కాస్కో దగ్గరికి వెళ్తే ఒక రేట్ చెప్పాడు. కాస్కో వాడి దగ్గర స్టాక్ లేదు, కానీ వాటర్ వచ్చేదానికి టైం పట్టింది అన్నాడు. డిస్కౌంట్ టైర్ కాడికి వచ్చి టైర్లు అయితే మార్పించుకున్నాను. వాడి దగ్గర కస్టమర్ సర్వీస్ అంతా బాగుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళి మనం మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనం కారు టైర్లు మార్చే డిస్కౌంట్ టైర్ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ చాలా కార్లు అయితే ఉన్నాయి చూడండి. చాలా టెస్లాలు, హోండాయి, టెస్లాలు ఎక్కువ కనపడుతున్నాయి. అసలుకి టెస్లా కార్లు వచ్చేసరికి కార్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే టైర్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. వీడియో చివరిలో ఈ టైర్లు ఎంత ఎక్స్పెన్సివ్ చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసరికి 4 టైర్లు మార్పిద్దాం, 2 టైర్లు మార్పిద్దామని వచ్చాను. వాడుండి చెక్ చేసి నీది 2 టైర్లు ఇట్లా ఉన్నాయి, 2 టైర్లు కూడా ఆల్మోస్ట్ చేంజింగ్ పొజిషన్కే ఉన్నాయని వాడు బిజినెస్ టాక్టిక్ చెప్పాడు. కానీ వాస్తవానికి ఏంటంటే నేను 2 టైర్లు జనవరిలో మార్పించాను అనమాట. ఎప్పుడైనా కూడా కారుకి మనం పక్కా 4 టైర్లు ఒకేసారి మార్చుకుంటే బెస్ట్. నాకు తెలియక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు కార్ పంచర్ అయినప్పుడు 2 టైర్లు వెనకాలే మార్పించాను, ముందు టైర్లు మార్పిలేదు. ఫ్యూచర్లో మాత్రం 4 టైర్లు మార్పించుకొని ఎవ్రీ 5,000 మైల్స్కి టైర్ రొటేషన్ మార్చుకోవాలన్నమాట. ఈ డిస్కౌంట్ టైర్ రోడ్ దగ్గర ఆఫర్ ఏంటి అంటే మనోడు ఇక్కడైతే నాన్ స్టాప్ టైర్లు మారుస్తూనే ఉన్నారు జనాలకి. వీళ్ళ బిజినెస్ బాగుంది. ఎక్స్పీరియన్స్తో నేనేం చెప్తున్నానంటే మీరు 4 టైర్లు మార్చుకోవాలనుకోండి, ఒక టైర్ పంచర్ అయింది అనుకోండి, మిగతా 3 టైర్లు రీడింగ్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకుని ఒక యూజ్ టైర్ తీసుకుని వేసుకోండి. లేదనుకోండి 4 టైర్లు ఒకేసారి మార్పించుకోండి. వీళ్ళ రికమెండేషన్ ఎట్లా ఉంటుందంటే 2 టైర్లు వేయించుకున్నారంటే 2 కొత్త టైర్లు వెనకాల వేయించుకొని యూజ్ టైర్స్ మాత్రం ముందు వేసుకోమని చెప్తారు లాజిక్. నా ఎక్స్పీరియన్స్తో ఏంటంటే కొత్త టైర్లు వేయించుకోండి, 4 కొత్త వేయించుకోండి. ప్రతి 5,000కి మ్యాండటరీగా వీల్ రొటేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయించుకోండి. ఈ డిస్కౌంట్ టైర్స్ కేరీ 55 హైవే మీద ఉంది. ఇదైతే ఫ్రీగా రొటేషన్ చేస్తాడు, ఎవ్రీ 5,000 మైల్స్కి ఫ్రీగా రొటేషన్ చేస్తాడు. ఈ రొటేషన్ ఎందుకు చేయాలంటే ఒకవేళ మనకి 45,000 మైల్స్ లోపల ఏదైనా అయిందనుకోండి, నా టైర్స్కి 45,000 మైల్స్కి వారంటీ ఉంది. సో ఈ 45,000 మైల్స్ లోపల ఏదన్నా టైర్ డ్యామేజ్ అయితే దే విల్ ఈజీలీ రిఫండ్ ద మనీ ఆర్ కొత్త టైర్కి డబ్బులు ఇస్తారు. ఈ ప్రాసెస్ కోసం మీరు ఏంటంటే ఎవ్రీ 5,000 మైల్స్కి మనం కార్ రొటేషన్ అనేది చేయాలి, టైర్ రొటేషన్ అండ్ బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట. ఇది నా రికమెండేషన్, సజెషన్. ఇప్పుడు నేనైతే ఏం చేశాను, ఒక టైర్ వెనక్కి తెచ్చుకున్నాను, ఏదో వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్, జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా అయితే టైర్ మార్పించుకోవడానికి. వెల్కమ్. మనం టైర్ స్పేర్ వెనకాల జస్ట్ బ్యాకప్ కోసం అడిగామన్నమాట. తీసుకొచ్చి మన కార్లో పెడుతున్నట్టున్నాను. 4 టైర్లో ఒక టైర్ జస్ట్. Hey, how you doing, man? Good, how are you? Good. One of the best tires? Yeah, it was the left rear. Yeah. So it said to keep this one, so. Yeah. I would like to have one that is backup at least, Yeah. Thanks, man. Thank you so much. Brand new tires, bro. Brand new tires. Very good brand new tires. $1,573. ఓరే నాయనా, ఎంత డబ్బులు రా అయ్యా.